హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను రీసెంట్గా ఆల్రెడీ మెటీరియల్స్ అయితే నేను మొన్న పోస్ట్ చేశాను మీకు వీడియో. సో ఆ మెటీరియల్స్ తీసుకున్న తర్వాత వాటిని ఎలా స్టిచ్ చేయించాను, కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేస్తానన్నాను కదా. ఇవి ఆల్మోస్ట్ తీసుకొని కూడా దాదాపు ఒక నెల అయిపోతుందండి. ఆ తర్వాత కానీ నాకు ఇంకా స్టిచ్ చేసినవి అయితే రాలేవు. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా 2 వీడియోస్ ఒకటేసారి పెడదాం అన్నట్టుగా అయితే ఆగానండి. సో ఇవి వచ్చేటప్పటికి కేఎం టైలర్స్ అని నేను కోటిలో ఇస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ది, కొంచెం డిఫరెంట్ నెక్, డిఫరెంట్గా కుట్టిద్దామని ఇలా కలంకారీ మెటీరియల్ ఉంటుంది కదా. సో నెక్కి అయితే అలా వచ్చింది. ఈవెన్ మనకి బయట కొన్న కుర్తీస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఈ మధ్య ఇలాంటి నెక్ చాలా ట్రెండింగ్ ఉంది కదా అండి. సో అలా అని చెప్పి అలా నెక్ పెట్టించాను. హ్యాండ్స్కి కూడా ఏంటి అంటే లైట్గా అది పైపింగ్ వచ్చిందనమాట, కలంకారీ పైపింగే. సో అలా అయితే వచ్చింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేనేంటంటే ఇంకా పింట్రెస్ట్ ఉంటుంది కదండి, సో దాంట్లో కొన్ని చూసి ఐడియాస్ ఇచ్చి అయితే ఇంకా కుట్టించుకున్నాను. అండ్ ఇది స్ట్రైట్ కట్ టాప్. సో దీనికి ఏంటి అంటే నేను లైనింగ్ అయితే వేయలేదు, ఇది ఇక్కత్. నా దగ్గర ఏంటంటే ఆరెంజ్ కలర్ది ఆల్రెడీ ఒకటి ఇంటర్ లాంటిది అయితే ఉంది. సో దీనికి నేను లైనింగ్ వేయించుకోలేదు. యాక్చువల్గా అయితే లైనింగ్ వేయించుకొని కుట్టించుకుంటేనే బెటర్ అని నా ఇంటెన్షన్ అండి. అండ్ ఇలా అయితే మొత్తం స్ట్రైట్ కట్ టాప్. దీన్ని ఏంటంటే మనం బ్లూ కలర్ లేకపోతే రెడ్ కలర్ అలా లెగ్గిన్స్ ఆర్ మనకి ప్లాజోస్, దుపట్టాస్ తోటి అయితే స్టైల్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి కుర్తీ. సో ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఇంకో కొన్ని కొంచెం డిఫరెంట్గా కుట్టిద్దామని అయితే అనుకుంటున్నాను. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇది అనమాట. ఇది ఎల్లో కలర్ పైన ఇలా పర్పుల్ అండ్ కొంచెం ఎల్లో కలర్వి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. సో ఇంకా మనం ఇవి పర్పుల్ లెగ్గిన్, పింక్ ఏదైనా ఒక లెగ్గిన్ తోటి పేర్ చేసేయచ్చు, దుపట్టా లెగ్గిన్స్ అయితే ఉంటాయి కదా అని. అండ్ నెక్ అయితే కొంచెం ఇలా డిఫరెంట్గా పెట్టించాను అనమాట. ఇలా ఈ నెక్ నాకు లేవనుకుంటా అండి, ఇది కొంచెం అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా కుట్టిద్దాం ఈసారి కుర్తీలు అన్నది ఫిక్స్ అయ్యాను. ఇది కూడా సేమ్ స్ట్రైట్ కట్ టాప్. అంటే ఇవన్నీ ఏంటంటే 215 అలా ఉన్నాయి, అంటే 2.5 ఉన్నాయండి. సో 2.5 అయితే కొంచెం మనకి పెద్ద లెంత్ వస్తుంది, 42 లెంత్ అయితే వస్తుంది. వెనకాల ఏంటంటే కొంచెం డీప్ పెట్టించుకోవాలి, అంటే ముందు 7 పెట్టించుకుంటే వెనకాల 7.5 అలా పెట్టించుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది లావెండర్ది. సో దీనికి వైట్ దుపట్టా, వైట్ లెగ్గిన్ తోటి మనం పేరప్ చేసేయచ్చండి. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఈ క్లాత్ కూడా డిఫరెంట్గా, అంటే నా దగ్గర అసలు ఇలాంటి మెటీరియల్స్ లేవు. సో కొంచెం డిఫరెంట్గా ఉండే మెటీరియల్స్ అయితే ఈసారి తీసుకున్నాను. అండ్ మెటీరియల్స్ అన్నీ ఫెయిర్ ప్రైస్లో ఇచ్చాను. మీకు కావాలంటే వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే ఆ వీడియో చెక్ చేయండి. దాంట్లో క్లియర్గా ప్రైజెస్ అవి కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికి దీనికి కూడా నేను కాటన్ లైనింగ్ అయితే వేయించాను. అండ్ ఏంటంటే మనం ఒక 1-2 ఇంచెస్ ఎక్కువ పెట్టించుకోవడం బెటర్, ఎందుకంటే కాటన్ కూడా ష్రింక్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కుట్టించే ముందే ఒకసారి మనం నీళ్ళలో కొంచెం మంచి నానబెట్టేసి అదే మెటీరియల్ ఇచ్చేసామనుకోండి, సో ఇంకా కుట్టించుకున్నా కూడా ఎక్కువ అంటే ష్రింక్ అయ్యి ఉండవంట. సో అలా అయితే నాకు తను టైలర్ అయితే చెప్పారనమాట. సో ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే అలా చేద్దామని ఫిక్స్ అయ్యాను. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి, బ్లూకి గ్రీన్ కలర్, ఇట్లా మంగళగిరి కాటన్ ఉంటుంది కదా, సో అలా. అండ్ ఇలా ఏంటంటే స్లిట్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది. దీనికి కూడా నేను కాటన్ లైనింగ్ అయితే వేయించాను. ఇట్స్ స్ట్రైట్ కట్ టాప్ అండి. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీనికి ఏంటంటే మనం గ్రీన్ కలర్ది పేర్ చేయొచ్చు. అండ్ ఏంటంటే బార్డర్ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఈవెన్ నెక్కి హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అనేది అయితే వచ్చింది. ఇది జస్ట్ స్క్వేర్ కట్ పెట్టించాను. సో స్క్వేర్ అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది అని. అండ్ వెనకాల అయితే కొంచెం డీప్ వ్యూ, ముందు దానికన్నా ఒక 1.5 ఇంచ్ నేను వెనకాల కొంచెం ఎక్కువ పెట్టిస్తాను, ఎలాగో సమ్మర్ కదా సో బాగుంటుంది అని. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది దాదాపు 100 రూపీస్ మీటర్ అనుకుంటా మెటీరియల్, క్రేప్ మెటీరియల్ లాంటిది, బ్లాక్ కలర్లో. సో ఇది 5 మీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్ ఏంటంటే కొంచెం ఇట్లా డిఫరెంట్ పెట్టించాను. వెనకాల ఏంటంటే కొంచెం యూ నెక్ లాగా వచ్చి మనకి టాజిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇట్స్ ఫ్రాక్ టైప్ లాగా కుట్టించాను. సో ఏంటంటే మనకి సమ్ 44 to 45 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టించాను. సో ఫుల్ స్లీవ్స్లో డ్రెస్సెస్ వేసుకుంటే డిఫరెంట్గానే ఉంటుందండి. అండ్ ఇలా మనకి వెనకాల మనం టైస్ ఉంటాయి, టాజిల్స్ అయితే సో తను అలా డిజైన్ చేశారు. సో ఇట్స్ ఫ్రాక్ టైప్ అనమాట బేసికలీ. గేరా కూడా కొంచెం 5 మీటర్స్ కాబట్టి మనకి ఎక్కువనే వస్తుంది అనమాట. సో ఇలా అయితే కుట్టించాను. నాకైతే ఇది చాలా బాగుంది, బాగా అనిపించింది వేసుకుంటే కూడా. సో జస్ట్ అంటే చూస్తున్నాను, ఇప్పుడైతే సమ్మర్ వేసుకోలేం కానీ కొంచెం మంచిగా చల్లగా ఉన్నప్పుడు అయితే వేసుకోవచ్చు అండి. ఇట్స్ లైక్ క్రేప్ మెటీరియల్ కదా, సో అలా అని. ఇవన్నీ ఆల్మోస్ట్ 500-600 అనుకుంటా అండి స్టిచ్చింగ్ ఛార్జెస్. విత్ లైనింగ్ అయితే మనం లైనింగ్ ఇస్తే ఇంకా వాళ్ళు వేరే ఛార్జ్ అయితే ఉంటుంది. సో అది అనమాట.
నేను అంటే రీసెంట్గా కుట్టించినవి ఇంకా ఉన్నాయండి. ఇంకొక 4-5 మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇవి కొంచెం డిఫరెంట్గా కుట్టించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవి తర్వాత కుట్టిద్దాం అన్నట్టుగా అయితే అనుకున్నాను. ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా నచ్చాయో లేదో అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And take care of you, and have a very great time. Have a very great day. Bye bye.